ఒక చిన్న డిసిజన్‌తో లైఫ్ మొత్తం మారిపోతుందని చెప్పాను అంటే నమ్ముతావా? షాకింగ్‌గా ఉంటది. కానీ ఇది రియల్ స్టోరీ. రాజు అండ్ శ్యామ్‌ది. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరికీ సేమ్ ఏజ్ 23 ఇయర్స్. రాజు ఫుల్ జోష్‌లో ఉంటాడు. రీల్స్, పార్టీస్, వీకెండ్స్, రోడ్ ట్రిప్స్ ఇలా లైఫ్‌ని చాలా ఎంజాయ్ చేస్తాడు. డబ్బు ఇలా వస్తుంది, ఇలా స్పెండ్ అయిపోతుంది. సేవింగ్స్ అంటారా? జీరో సేవింగ్స్. శ్యామ్ కూడా 23 ఇయర్సే. కానీ తన మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్. హి ఈజ్ నాట్ సూపర్ రిచ్ ఆర్ ఎక్స్ట్రా స్మార్ట్. కానీ తనకు తెలుసు టైం అంటే పవర్ అని. సో 10,000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తాడు. ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్‌గా ఇన్వెస్ట్ చేస్తాడు. సైలెంట్‌గా. నో షో ఆఫ్, నో హైప్. ఇయర్స్ పాస్ అయిపోతాయి. 10 ఇయర్స్ తర్వాత శ్యామ్ 33 ఇయర్స్‌కి ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తాడు. టోటల్ 12 లాక్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాడు. అయినా కూడా ఆ మనీని అస్సలు ముట్టుకోడు. మార్కెట్‌లోనే ఉంచేసి వదిలేస్తాడు. సేమ్ ఏజ్‌లో రాజుకి రియలైజేషన్ వస్తుంది. ఇప్పటికీ లేట్ కాదు అని 33 ఇయర్స్ నుంచి ఎస్ఐపి స్టార్ట్ చేస్తాడు. సేమ్ 10,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తాడు. రెగ్యులర్‌గా. టిల్ ఏజ్ 60. టోటల్‌గా ఆయన 32.4 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే శ్యామ్ ఓన్లీ 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాడు. కానీ రాజు 30 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు రియల్ ట్విస్ట్ ఏంటంటే ఏజ్ 60లో రాజు దగ్గర ఉన్న అమౌంట్ 2.96 క్రోర్స్ మాత్రమే. కానీ శ్యామ్ దగ్గర ఉన్న అమౌంట్ 6.6 క్రోర్స్. శ్యామ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడా? లేదు బ్రో. రాజు 3x ఇన్వెస్ట్ చేశాడు. స్టిల్ డబుల్ కంటే తక్కువ రిటర్న్సే వచ్చాయి. ఎందుకంటే శ్యామ్ ఎర్లీగా స్టార్ట్ చేశాడు. మార్కెట్‌కి టైం ఇచ్చాడు. కంపౌండింగ్ అనే మాన్స్టర్‌ని వాడుకున్నాడు. రాజు లేట్ అయ్యాడు. టైం మిస్ అయ్యాడు. అంతే డిఫరెన్స్. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావేమో, బ్రో నా దగ్గర 10,000 రూపీస్ లేవు అని, మళ్ళీ స్టార్ట్ చేస్తా అని. కానీ అదే మిస్టేక్ బ్రో. 500 పర్ మంత్‌తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అమౌంట్ అంత మ్యాటర్ కాదు. టైం, పేషెన్స్, కన్సిస్టెన్స్ అవే సక్సెస్‌కి కీ. ఒక్కసారి మీరు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాక ఆ మనీని అన్‌టచ్డ్‌గా ఉంచాలి. అంటే మధ్యలో అవసరం పడ్డాయని తీయడం, మళ్ళీ పెట్టడం చేయడంతో మీ ఎన్ఏవి, యావరేజ్ ఎన్ఏవి అని తగ్గిపోయి మీకు రిటర్న్స్ తక్కువొస్తాయి. ఇక్కడ నువ్వు నిఫ్టీ 50 ఆర్ సెన్సెక్స్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 20 ఇయర్స్ చూడండి. యావరేజ్ రిటర్న్స్ అరౌండ్ 13%. ఒక సింపుల్ ఇండెక్స్ ఫండ్‌లో 500 రూపీస్ ఎస్ఐపి కూడా 30 ఇయర్స్‌లో 30-40 లాక్స్ అవ్వచ్చు. టెన్షన్ లేదు, హెడేక్ లేదు. జస్ట్ ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ అంతే. సో ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే జెరోదా, గ్రో, కుబేరా ఇలాంటి యాప్స్‌లో అకౌంట్ ఓపెన్ చేయండి. లేదా నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ పెడతా. అక్కడ కూడా మీరు కుబేరా అనే యాప్ జీరో ప్లాట్‌ఫామ్ ఫీ ఉంటుంది. కింద నేను లింక్ పెట్టాను. దాంతోటి రిజిస్టర్ అవ్వండి. అక్కడ మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ 500 రూపీస్‌తో స్టార్ట్ చేయండి. ఇన్కమ్ పెరిగిన కొద్దీ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్‌ని కూడా పెంచండి. ఓవర్ థింక్ చేయకండి బ్రో. స్టార్ట్ చేయండి అంతే. చెప్పిన కదా ఒక చిన్న డిసిషన్ లైఫ్ మొత్తం మార్చేస్తుందని. అదే స్టోరీ ఇది. శ్యామ్ ఎర్లీ స్టార్ట్ చేసి కరోడ్‌పతి అయ్యాడు. రాజు లేట్ స్టార్ట్ చేసి హాఫ్ కూడా చూడలేదు. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్నది ముఖ్యం. లేట్‌గా స్టార్ట్ చేసి రిగ్రెట్ అవ్వడం కంటే ఎర్లీగా స్టార్ట్ చేసి ఎక్కువ మనీ సంపాదించుకోవడం బెటర్ బ్రో. స్టార్ట్ స్మాల్, థింక్ బిగ్, రిటైర్ రిచ్ అనేదే మనకి ఇంపార్టెంట్. చిన్న చిన్నగా ఇన్వెస్ట్ చేసి మనం రిటైర్ అయ్యే టైంకి ఎక్కువ మనీ మన బ్యాంక్ అకౌంట్‌లో ఉండడం ఇంపార్టెంట్. ఏమంటారు గైస్? మీకు ఈ వీడియో నచ్చితే ఇలాంటి టిప్స్, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్‌ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ నేను పెడతా ఉంటా కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.